వెల్కమ్ బ్యాక్ టు అభి వ్లాగ్స్. మొదట అయితే అందరూ జై గణేష అని కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. గణేశుడు కుబేరుడు కథ తెలుసుకుందాం. ఐశ్వర్య దేవుడైన కుబేరుడు తాను అత్యంత ధనవంతుడని చాలా గర్వపడ్డాడు. ఒకరోజు అతను విలాసవంతమైన విందు నిర్వహించి చాలామంది ప్రముఖ అతిథులను ఆహ్వానించాడు. వారిలో శివుడు మరియు పార్వతి ఉన్నారు. దివ్య దంపతులు విందుకు హాజరు కాలేకపోవడంతో చిన్నపిల్లవాడైన వినాయకుడిని పంపారు. వినాయకుడు అన్ని ఆహారాన్ని మింగేయడం ప్రారంభించాడు మరియు వెంటనే వేదికలో ఆహారం అంతా అయిపోయింది. అతను కుబేరు నగరమైన అలకాపురిలో అన్ని పాత్రలు మరియు అక్కడున్న సామాగ్రి అంతా తినడం మొదలుపెట్టాడు. గణేశుడు విందు యొక్క పిలిచిన కుబేరుని కూడా మింగడానికి ముందుకు సాగాడు. అతను భయపడి శివుని నివాసానికి పరిగెత్తాడు మరియు అతని సహాయం కోరాడు. అప్పుడు శివుడు ఏం చెప్పాడంటే, ఒక కప్పు మొలకలు, నవధాన్యాలు అది తన ఆహారంలో పెట్టమని శివుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు కుబేరుడు తన తప్పును గ్రహించి తన గర్వాన్ని క్షమించమని కోరాడు. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, మీ వద్ద ఉన్నదాని గురించి గర్వపడకండి, బదులుగా మీ ఆస్తిని మంచి విషయాల కోసం ఎలా ఉపయోగించవచ్చనే దానిపై దృష్టి పెట్టండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.